హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ డాన్ మొగుడు పార్ట్ 4. ఇక కథలోకి వెళితే సరిగ్గా అదే సమయానికి నగరం మధ్యలో ఉన్న వర్మ టవర్స్లో సిద్ధార్థ్ తన క్యాబిన్లో ఒక ముఖ్యమైన విదేశీ డెలిగేషన్తో మీటింగ్లో ఉన్నాడు. అకస్మాత్తుగా కిరణ్ కంగారుగా తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. అతని ముఖం చెమటలతో తడిసిపోయి ఉంది. సిద్ధార్థ్ మీటింగ్లో ఉన్నాడని తెలిసిన పరిస్థితి తీవ్రతను బట్టి అతను ఆగలేకపోయాడు. సిద్ధు, ఎక్స్క్యూజ్ మీ, చాలా అర్జెంట్ అని పిలిచాడు కిరణ్. సిద్ధార్థ్ విదేశీ ప్రతినిధులకు క్షమాపణ చెప్పి బయటకు వచ్చాడు. ఏమైంది కిరణ్, ఎందుకంత కంగారు? సిద్ధు సంజీవిని హాస్పిటల్ మీద డ్రగ్ ఇన్స్పెక్టర్ రావు రైడ్ చేశాడు. ఎవరో గడువు తీరిన మందులు ప్లాట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆ నేపాన్ని నందిని గారి మీద వేసి ఆమెను అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మీడియా కూడా అక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తుంది అని చెప్పాడు కిరణ్. సిద్ధార్థ్ కళ్ళు ఒక్కసారిగా అగ్నిగోళాల్లా మారాయి. అతనిలో ఉన్న అహంకారం, పగ బుసలు కొట్టాయి. భుజంగం ఇంతటి నీచానికి ఒడిగడతాడని అతను ఊహించలేదు. ఒక పవిత్రమైన డాక్టర్ను అరెస్ట్ చేయించి ఆమె పరువు తీయాలని చూస్తాడా? కిరణ్, ఆ ఇన్స్పెక్టర్ నందినిని అరెస్ట్ చేయడం కాదు కదా, ఆమె వైపు కన్నెత్తి చూసిన వాడి చేతులు నరికేస్తాను. ఇది సిద్ధార్థ్ వర్మ వార్నింగ్ అని వాడికి తెలియాలి అని గర్జించాడు సిద్ధార్థ్. మనం వెంటనే అక్కడికి వెళ్దామా సిద్ధు? నేను అక్కడికి వెళితే నందిని మరింత బాధపడుతుంది. నా సాయం ఆమె అంగీకరించదు. మనం ఇక్కడి నుంచే వాడి ఆట కట్టించాలి. మన హ్యాకర్స్ టీంను వెంటనే లైవ్లోకి తీసుకో. సంజీవిని హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేసి ఆ బాక్స్ ఎవరు తెచ్చారో 10 నిమిషాల్లో ఫుటేజ్ బయటకు తీయాలి. అలాగే స్టేట్ హెల్త్ మినిస్టర్కి నా ఫోన్ కలుపు అని ఒకేసారి 2 ఆదేశాలు ఇచ్చాడు సిద్ధార్థ్. 5 నిమిషాల్లో ఫోన్ కనెక్ట్ అయ్యింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా లైన్లోకి వచ్చాడు. నమస్కారం వర్మ గారు, చెప్పండి, మీరే స్వయంగా ఫోన్ చేశారు అని మంత్రి ఎంతో మర్యాదగా అడిగాడు. వర్మ గ్రూప్స్ రాష్ట్రంలో పెడుతున్న వేల కోట్ల పెట్టుబడుల వల్ల ప్రభుత్వ పెద్దలంతా సిద్ధార్థ్ అంటే ఎంతో గౌరవం చూపిస్తారు. నమస్కారం సార్, నాకు మాటలు నాంచడం ఇష్టం లేదు. నగరంలో సంజీవిని హాస్పిటల్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ మీద మీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రావు పనిగట్టుకొని రైడ్ చేస్తున్నాడు. ఒక నిజాయితీ గల డాక్టర్ను అరెస్ట్ చేయడానికి నాటకం ఆడుతున్నాడు. నేను ఇప్పుడే నా సోర్స్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ తీయించాను. అందులో ఎవరో బయటి వ్యక్తి ఆ మందులు లోపల పెడుతున్నట్లు స్పష్టంగా ఉంది. మీ ఇన్స్పెక్టర్ ఆ భుజం దగ్గర లంచం తీసుకొని ఈ డ్రామా ఆడుతున్నాడు. మంత్రి కంగారు పడ్డాడు. అలాగా వర్మగారు, నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా సార్, సంజీవిని హాస్పిటల్ మీద నుంచి ఆ రైడ్ ఈ క్షణమే ఆగిపోవాలి. ఆ డాక్టర్ నందినికి మీ ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పి బయటకు రావాలి. అలా జరగని పక్షంలో రేపు ఉదయం కల్లా వర్మ గ్రూప్స్ ఈ రాష్ట్రంలో పెట్టబోయే 10,000 కోట్ల మెడికల్ పార్క్ ప్రాజెక్టును నేను వేరే రాష్ట్రానికి తరలిస్తాను. మీడియాలో మీ ప్రభుత్వం అవినీతిని బయటపెడతాను. చాయిస్ ఈజ్ యువర్స్ అని కరాఖండిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. మంత్రికి చెమటలు పట్టాయి. 10,000 కోట్ల ప్రాజెక్టు పోతే ముఖ్యమంత్రి తన మంత్రి పదవి పీకేస్తాడు. వెంటనే కమిషనర్కు ఫోన్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ రావుకు లైన్ కలపమని గట్టిగా అరిచాడు. ఇటు సంజీవిని హాస్పిటల్లో పోలీసులు నందినిని అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. మహిళా కానిస్టేబుల్ నందిని చేతులు పట్టుకోబోయింది. నన్ను ఎవరూ తాకొద్దు, నేను పారిపోయేదాన్ని కాదు, నా అంతటా నేనే నడుచుకుంటూ వస్తాను అని నందిని గంభీరంగా చెప్పింది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, ఒక రకమైన అగ్నిజ్వాల ఉంది. రావు మీడియాను చూసి నవ్వుకుంటూ, చూసారా, తప్పు చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో, తీసుకువెళ్ళండి అని ఆర్డర్ వేస్తున్న సమయంలో రావు ఫోన్ మోగింది. కాలర్ ఐడి చూసి వాడి గుండె ఆగిపోయినంత పనయింది. స్వయంగా ఆరోగ్య శాఖ కమిషనర్. హలో, ఎస్ సార్ అన్నాడు రావు వణుకుతున్న గొంతుతో. అవతల వైపు నుంచి కమిషనర్ గొంతు గర్జనలా వినిపిస్తుంది. చుట్టూ ఉన్న మీడియా వాళ్లకు కూడా ఆ శబ్దం వినిపించేంత గట్టిగా కమిషనర్ తిడుతున్నాడు. ఏం చేస్తున్నావురా అక్కడ వెధవా, నీకు పిచ్చెక్కిందా?
సంజీవిని హాస్పిటల్ మీద రైడ్ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ మందులు భుజంగం మనుషులు ప్లాన్ చేశారని పక్కా సీసీటీవీ ఆధారాలు ఇప్పుడు సీఎం పేసీకి వెళ్ళాయి. నువ్వు వెంటనే ఆ డాక్టర్ గారికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి తోక ముడుచుకొని బయటకు రా. లేకపోతే సస్పెన్షన్ కాదు, డైరెక్ట్గా జైలుకే పంపిస్తాను. గెటౌట్ ఆఫ్ దేర్ అని అరచి ఫోన్ పెట్టేశాడు. రావు ముఖం పాలిపోయింది. వాడి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయేంతలా చేతులు వణుకుతున్నాయి. కొన్ని క్షణాల క్రితం పులిలా గర్జించిన వాడు ఇప్పుడు పిల్లిలా మారిపోయాడు. వాడు మెల్లగా నందిని వైపు చూశాడు. ఆమె చూపుల్లో ఉన్న నిజాయితీ ముందు వాడి అవినీతి తలదించుకుంది. పోలీసులు నందిని వైపు అడుగులు వేయబోతుంటే ఆగండి అని అరిచాడు రావు. మీడియా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. రావు బలవంతంగా ముఖంలో నవ్వు తెచ్చుకొని, క్షమించండి డాక్టర్ గారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. ఈ మందుల బాక్స్ మీద ఉన్న బ్యాచ్ నంబర్లు మీ ఆసుపత్రి పర్చేజ్ రిజిస్టర్లో మ్యాచ్ అవ్వడం లేదు. అంటే ఇది మీ మందులు కావు. ఎవరో ఆకతాయిలు కావాలని ఈ బాక్సును ఇక్కడ వదిలి వెళ్ళినట్లున్నారు. మా విచారణలో పొరపాటు జరిగింది. వీఆర్ వెరీ సారీ అని చేతులు కట్టుకొని వంగి నమస్కారం పెట్టాడు. హాల్లో ఉన్న పేషెంట్లు, సిబ్బంది అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. మా డాక్టర్ అమ్మ నిజాయితీ గెలిచింది అని సంబరాలు చేసుకున్నారు. కానీ నందిని ముఖంలో సంతోషం లేదు. ఒక తీవ్రమైన ఆలోచన ఆమెను ఆవహించింది. ఈ ఇన్స్పెక్టర్ 5 నిమిషాల క్రితం తనను జైలుకు పంపాలని అంత హడావిడి చేశాడు. ఒక ఫోన్ కాల్తో వాడి ప్రవర్తన మొత్తం మారిపోయి తనకి క్షమాపణ చెబుతున్నాడంటే ఆ ఫోన్ కాల్ వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరిది? రావు తన సిబ్బందితో కలిసి తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీడియా వాళ్ళు కూడా డాక్టర్ నందిని నిజాయితీ నిరూపితం అంటూ బ్రేకింగ్ న్యూస్లు మార్చుకొని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిన తరువాత నందిని తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కుర్చీలో కూలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి ఇప్పుడు కన్నీళ్లు జారుతున్నాయి. ఎవరు నన్ను ప్రతిక్షణం ఇలా అజ్ఞాతంగా కాపాడుతున్నది ఎవరు? ఆ సిద్ధార్థ్ వర్మనా? ఎందుకు? నా ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసం వాడి సామ్రాజ్యాన్ని ఉపయోగిస్తున్నాడా? నా పరువు పోతుందన్న భయంతో, తన పలుకుబడితో ఈ నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాడా? ఆమె మనసులో ప్రశ్నల సుడిగుండం. ఒకవైపు తన జీవితాన్ని నాశనం చేసిన మృగము వాడే, మరొక వైపు ప్రతి కష్టంలోనూ తన ముందు కవచంలా నిలబడుతున్న అదృశ్య దేవుడు వాడే. ఈ ద్వంద్వ భావన నందినిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వాడి సాయాన్ని స్వీకరించడం తన ఆత్మాభిమానానికి అంగీకారం కాదు. కానీ వాడి రక్షణ లేకుండా ఈ క్రూరమైన సమాజంలో పోరాడటం ఎంత కష్టమో ఈరోజు ఆమెకు స్పష్టంగా అర్థమైంది. నేను వీడి నీడలో బతకలేను. వీడు చేస్తున్న ఈ ప్రాయశ్చిత్తం నన్ను మరింత మానసిక క్షోభకు గురిచేస్తుంది. దీనికి ఇక్కడితో పులి స్టాప్ పడాలి. నేను సిద్ధార్థ్ వర్మను నేరుగా కలవాలి. ఈ నిశ్శబ్ద నాటకానికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది నందిని. ఆమె కళ్ళల్లో ఒక కొత్త స్థిరత్వం చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటలు. పగటిపూట ఉక్కపోత తర్వాత వాతావరణం చల్లబడింది. ఆకాశంలో నల్లటి మేఘాలు ఇంకా చెదురుమదురుగా తిరుగుతూనే ఉన్నాయి. నగర చివర్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న వర్మ మాన్షన్ వైపు నందిని కారు వేగంగా దూసుకుపోతోంది. ఆమె మనసులో రేగుతున్న తుఫాను ముందు బయట ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మధ్యాహ్నం జరిగిన డ్రగ్ రైడ్ నాటకం, క్షణాల్లో ఆ ఇన్స్పెక్టర్ రావు క్షమాపణ చెప్పి వెళ్ళిపోవడం, ఇవన్నీ తలుచుకుంటే ఆమెకు ఒకవైపు భయం, మరొక వైపు చెప్పలేనంత కోపం వస్తున్నాయి. తన ఆసుపత్రిని నాశనం చేయాలని భుజంగం కుట్రలు పన్నుతున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆ కుట్రల నుంచి తనను కాపాడుతున్న ఆ అదృశ్య హస్తం సిద్ధార్థ్ వర్మదే అన్న నగ్గ సత్యం ఆమెను దహించి వేస్తుంది. నేను వీడి నీడలో బతకలేను. ఒకప్పుడు నా ప్రాణాలకు ముప్పు తెచ్చిన వాడు ఇప్పుడు నాకు రక్షకుడిగా మారడం నా ఆత్మాభిమానానికి తీరని అవమానం. నా యుద్ధం నేను చేసుకుంటాను. నా శత్రువులతో నేనే పోరాడుతాను. కానీ వీడి దయాదాక్షణ్యాలు నాకు అవసరం లేదు.
అని తనలో తాను గట్టిగా అనుకుంటూ స్టీరింగ్ను మరింత గట్టిగా పట్టుకుంది. వర్మ మ్యాన్షన్ భారీ ఇనుప గేట్ల ముందు నందిని కారు ఆగింది. ఆ భవనం ఒక రాజప్రసాదంలా ఉంది. చుట్టూ పచ్చటి లాన్లు, ఎత్తైన ప్రహరీ గోడలు, భద్రతా సిబ్బంది. అంతా ఒక సామ్రాజ్యాన్ని తలపిస్తోంది. సెక్యూరిటీ గార్డ్ వచ్చి కారు అద్దం దగ్గర నిలబడ్డాడు. ఎవరు కావాలమ్మా? అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు. మీ బాస్ సిద్ధార్థ్ వర్మ గారిని కలవాలి. నా పేరు డాక్టర్ నందిని. లోపలికి ఫోన్ చేసి చెప్పండి అని గంభీరంగా చెప్పింది. గార్డ్ వాకీటాకీలో లోపలికి సమాచారం ఇచ్చాడు. క్షణాల్లో అతని వైఖరి మారిపోయింది. ఎంతో గర్వంగా సెల్యూట్ చేసి పెద్ద గేట్లు తెరిచాడు. నందిని కారు పోర్టికోలో ఆగింది. అప్పటికే అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ కిరణ్ నిలబడి ఉన్నాడు. నందిని కారు దిగగానే కిరణ్ మర్యాదగా నమస్కరించాడు. నమస్తే డాక్టర్ గారు, సిద్ధు మీకోసమే వెయిట్ చేస్తున్నాడు. దయచేసి లోపలికి రండి అంటూ దారి చూపించాడు. నందిని ఏమీ మాట్లాడకుండా అతని వెనకే లోపలికి నడిచింది. ఆ ఇంట్లోని విలాసం, అలంకరణ ఏది ఆమె కళ్ళకు ఆనందం లేదు. విశాలమైన లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది నందిని. అక్కడ ఖరీదైన సోఫాలో కూర్చొని ఉన్నాడు సిద్ధార్థ్. ఆమెను చూడగానే సంకల్పితంగా లేచి నిలబడ్డాడు. కిరణ్ అక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. గదిలో ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకప్పుడు కారులో జరిగిన ఆ చీకటి రాత్రి తర్వాత ఇలా ఏకాంతంగా వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. సిద్ధార్థ్ కళ్ళల్లో ఒక ఆరాధన, ఆమె పట్ల అపారమైన గౌరవం. అదే సమయంలో తన గతం తాలూకు పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందిని కళ్ళలో మాత్రం మంచులాంటి కఠినత్వం, అగ్నిలాంటి తీక్షణత ఉన్నాయి. కూర్చొని నందిని గారు, నెమ్మదిగా అన్నాడు సిద్ధార్థ్. నేను ఇక్కడికి మీ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు మిస్టర్ వర్మ. ఒక నిలదీత కోసం వచ్చాను. సూటిగా ఎలాంటి తడబాటు లేకుండా చెప్పింది నందిని. సిద్ధార్థ్ తలదించుకున్నాడు. ఆమె ఎందుకు వచ్చిందో అతనికి తెలుసు. అడగండి అన్నాడు. మధ్యాహ్నం మా ఆసుపత్రి మీద జరిగిన డ్రగ్స్ రైడ్ను సీఎం పేసీ నుంచి ఫోన్ చేయించి ఆపించింది మీరే కదా? ఆమె స్వరం విల్లులాగా సాగింది. సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూశాడు. అబద్ధం చెప్పే ఉద్దేశం అతనికి లేదు. అవును, నేనే ఆపాను. ఆ భుజంగం మీ ఆసుపత్రిలో ప్లాన్ చేసిన ఎక్స్పైరీ మందుల వెనక ఉన్న కుట్రను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకు తీసి మంత్రికి పంపింది నేనే. నందిని పెదవులపై ఒక చేదు నవ్వు వెలిసింది. ఎందుకు? నేను అడిగానా మిమ్మల్ని సాయం చేయమని? నా ఆసుపత్రిని, నా పరువును నేను కాపాడుకోలేనని మీరెలా అనుకున్నారు? మీ డబ్బుతో, మీ పాలిటిక్స్తో నా జీవితంలో ఒక దేవుడిలా ఫోర్స్ కొట్టాలనుకుంటున్నారా? ఆ మాటలకు సిద్ధార్థ్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. నందిని గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను దేవుడిని కాను. మీ జీవితంలో నేను ఒక దోషిని అని నాకు తెలుసు. నా వల్ల జరిగిన ఒక క్షమించరాని అపరాధానికి నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం ఇది. ఆ భుజంగం చాలా క్రూరమైన వాడు. వాడికి న్యాయం, ధర్మం తెలియవు. మీ నిజాయితీ ముందు వాడి క్రూరత్వాలు గెలుస్తాయేమో అన్న భయంతోనే నేను జోక్యం చేసుకున్నాను. మిమ్మల్ని ఒక దొంగ కేసులో అరెస్ట్ చేసి తీసుకువెళుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? ఆవేశంగా అన్నాడు. ఊరుకోవాలి మిస్టర్ వర్మ, ఖచ్చితంగా ఊరుకోవాలి. నందిని గొంతు హాల్లో ప్రతిధ్వనించింది. ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్న ఈ పోరాటం నాది. నా తండ్రి స్థాపించిన సంజీవని హాస్పిటల్ నా ఆశయం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. మీరు చేస్తున్న ఈ అజ్ఞాత సాయం నా పాలిట ఒక మానసిక హింసలా మారుతుంది. ప్రతిసారి మీరు నన్ను కాపాడుతున్నారని తెలిసినప్పుడు, ఆ చీకటి రాత్రి మీరు నన్ను ఎంత దారుణంగా గాయపరిచారో గుర్తుకు వచ్చి నా ప్రాణం పోతున్నంత పని అవుతుంది. మీరు నాకు మేలు చేయాలనుకుంటే దయచేసి నా జీవితం నుంచి పూర్తిగా తప్పుకోండి. సిద్ధార్థ్ చేతులు వణుకుతున్నాయి. ఆమె మాటల్లోని నిజం, ఆత్మాభిమానం అతన్ని నిలువున దహించి వేస్తున్నాయి. ఒక మగాడిగా ఆమెను రక్షించాలనుకోవడం తన కర్తవ్యం అని అతను అనుకున్నాడు. కానీ అదే ఆమెకు నరకంగా మారుతుందని అతను ఊహించలేదు. నందిని,
మీరు నన్ను ద్వేషించండి, నన్ను అసహించుకోండి, కానీ వాస్తవాన్ని గ్రహించండి. భుజంగం మీ హాస్పిటల్ స్థలం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు. వాడు మీ వెనుక వల పన్నుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఆయుధం మీ నిజాయితీ మాత్రమే. కానీ వాడి దగ్గర డబ్బు, రాజకీయం, రౌడీజం అన్నీ ఉన్నాయి. ఒక ఒంటరి ఆడపిల్లగా మీరెలా ఎదుర్కొంటారు? నందిని కళ్ళల్లో ఏమాత్రం భయం లేదు. ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఎద్దనపూడి నవలల్లోని ధీర వనితలా ఆమె నిలబడింది. ఒక ఒంటరి ఆడపిల్ల ఏం చేయగలదో ఆ భుజంగానికి నేను చూపిస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా అర్పిస్తాను, కానీ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మీ రక్షణ వలయంలో నేను బతకలేను సిద్ధార్థ్. నా శరీరం మీద మీరు చేసిన గాయం కన్నా నా ఆత్మగౌరవం మీద మీరు చూపిస్తున్న ఈ జాలి నాకు ఎక్కువ బాధను ఇస్తోంది. నా పరువు పోయినా సరే, నా ఆసుపత్రి పోయినా సరే నేను తల ఎత్తుకొనే బతుకుతాను. ఇదే నా చివరి మాట. ఇకపై నా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని కరాఖండిగా చెప్పి వెనక్కి తిరిగింది. నందిని గారు, సిద్ధార్థ్ పిలుపుకు ఆమె ఆగిపోయింది, కానీ వెనక్కి తిరగలేదు. మీరు మీ ఆత్మాభిమానానికి కట్టుబడి ఉన్నారు. అది నాకెంతో గౌరవం. కానీ నేను కూడా నా ప్రాయశ్చిత్తానికి కట్టుబడి ఉన్నాను. మీరు కోరుకున్నట్లే మీ ఆసుపత్రి విషయంలో నేను జోక్యం చేసుకోను. భుజంగం మీ మీదకు వస్తే మీరు మీ నిజాయితీతోనే పోరాడండి. కానీ మీ ప్రాణాలకు, మీ వ్యక్తిగత భద్రతకు ఏ చిన్న ప్రమాదం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ఒక నీడలా ఎప్పటికీ మీ వెంటే ఉంటాను. ఇది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను తీసుకున్న నిర్ణయం. సిద్ధార్థ్ గొంతులో ఒక ఆత్మీయతమైన కానీ కఠినమైన శాసనం ఉంది. నందిని ఏమీ మాట్లాడకుండా, ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వేగంగా బయటకు నడిచి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన దారి వైపు చూస్తూ సిద్ధార్థ్ అలాగే నిలబడిపోయాడు. కిరణ్ లోపలికి వచ్చాడు. సిద్ధు, ఆవిడ ఏమన్నారో నేను విన్నాను. ఆవిడ ఆత్మాభిమానం చాలా గొప్పదిరా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? భుజంగాన్ని ఎలా అడ్డుకుందాం అని అడిగాడు. సిద్ధార్థ్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఆమె కోరినట్లే జరగని కిరణ్. ఆసుపత్రి విషయంలో ఆమె పోరాటం ఆమెనే చేయనివ్వు. కానీ భుజంగం గాడి ఆటలకు మనం చెక్ పెట్టాలి. వాడి ఆర్థిక మూలాలను నేను దెబ్బతీస్తాను. వాడు నందిని వైపు చూసే లోపే వాడి సామ్రాజ్యం కూలిపోయేలా చేస్తాను. కానీ ఇదంతా నందినికి ఏమాత్రం తెలియకూడదు. నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు. అలాగే సిద్ధు. కిరణ్ తల ఊపాడు. ఇదిలా ఉండగా భుజంగం తన ఆఫీసులో పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నాడు. వాడి కుట్రలన్నీ ఒక్కొక్కటిగా విఫలం అవుతుండడం వాడికి మింగుడు పడడం లేదు. వాడి నమ్మిన బంటు ప్రతాప్, డాక్టర్ అరవింద్ ఇద్దరూ వాడి ముందే తల దించుకొని నిలబడి ఉన్నారు. వెధవల్లారా, అంత పక్కాగా స్కెచ్ వేసి ఆ ఆసుపత్రిలో డ్రగ్స్ పెడితే ఆ ఇన్స్పెక్టర్ రావుగాడు తోక ముడిచి ఎలా వచ్చారా? వాడికి ఏమైంది అని అరిచాడు భుజంగం. ప్రతాప్ కంగారుగా, సార్, నేను నా పోలీస్ సపోర్ట్ ద్వారా కనుక్కున్నాను. స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సీఎం పేషి నుంచి ఫోన్ చేసి ఆ రైడ్ ఆపించాడట. ఆ నందినికి అంతటి పలుకుబడి ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అని చెప్పాడు. భుజంగం ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి కళ్ళల్లో ఒక కొత్త అనుమానం మెదిలింది. మంత్ర? ఆ సామాన్యమైన డాక్టర్ పిల్ల కోసం మంత్రి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఖచ్చితంగా దీని వెనక వేరే ఎవరో ఉన్నారు. ఎవరో ఒక పెద్ద అదృశ్య శక్తి ఆ పిల్లను కాపాడుతోంది. అది ఎవరో కాదు, ఆ సిద్ధార్థ్ వర్మే అయి ఉంటాడు. వాడి వక్రబుద్ధికి నిజం అర్థమయ్యింది. కానీ సార్, సిద్ధార్థ్ వర్మ ఆ హాస్పిటల్ స్థలం కోసం ఆ పిల్లను ట్రాప్ చేస్తున్నాడని కదా మీరు అన్నారు? డాక్టర్ అరవింద్ అడిగాడు. స్థలం కోసమే అయితే ఇంత బహిరంగంగా పాలిటిక్స్ను ఎందుకు వాడతాడు? ఇక్కడ ఏదో జరుగుతుంది అరవింద్. ఆ సిద్ధార్థ్ గాడు ఆ పిల్లకి ఎందుకు అండగా నిలబడుతున్నాడో నాకు అనవసరం. కానీ ఈ ఆపరేషన్లో వాడు నాకు అడ్డు వస్తున్నాడు. వాడిని నేరుగా ఢీకొట్టడం నా వల్ల కాదు. అందుకే మనం రూట్ మార్చాలి. శారీరకంగా కాదు, ఆర్థికంగా కాదు, ఆ పిల్లను ఇప్పుడు సామాజికంగా దెబ్బతీయాలి.
ఆ పిల్ల ఫ్యూచర్, నిజాయితీ, దేవుడు అనే ఇమేజ్ను ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయాలి. భుజంగం పెదవులపై ఒక వికృతమైన నవ్వు వెలిసింది. అంటే ఏం చేద్దాం బాస్? ప్రతాప్ అడిగాడు. నగరంలో ఉన్న ఒక చీప్ పచ్చపత్రిక రిపోర్టర్ వెంకటేష్ను ఇక్కడికి తీసుకురండి. నేను వాడికి ఒక స్టోరీ ఇస్తాను. నిజాయితీ ముసుగులో ఉన్న డాక్టర్ నందిని, బిలీనియర్ సిద్ధార్థ్ వర్మతో రహస్య సంబంధం, ఆసుపత్రి మాటున సాగుతున్న చీకటి వ్యాపారం. ఈ వార్త రేపు పొద్దున పేపర్లలో, యూట్యూబ్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ కావాలి. డబ్బు గుప్పించండి. ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ఒక ఫోటో ఉంటే చాలు. ఆ పిల్ల పరువు బజారున పడాలి. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ను టార్గెట్ చేస్తే సమాజం ఆమెను తల ఎత్తుకోనివ్వదు. ఆ దెబ్బకు హాస్పిటల్కు పేషెంట్లు రావడం మానేస్తారు. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్థలం మనదే అని తన ప్లాన్ చెప్పాడు భుజంగం. అరవింద్, ప్రతాప్ ఇద్దరూ భుజంగం కుతంత్రానికి ఆశ్చర్యపోయారు. ఒక ఆడపిల్ల మీద ఇంతటి దారుణమైన నింద వేయడానికి భుజంగం ఏమాత్రం వెనకాడడం లేదు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం ప్రశాంతంగానే ఉన్న నగరంలో ఒక అదృశ్య తుఫాను మొదలైంది. సంజీవిని హాస్పిటల్కు ఎప్పటిలాగే నందిని ఉదయం 8 గంటలకు చేరుకుంది. కానీ ఆ రోజు వాతావరణం ఏదో తేడాగా ఉంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న రోగులు, నర్సులు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. నందిని కారు దిగి లోపలికి వస్తుంటే కొందరు పేషెంట్లు ఆమెను చూసి ముఖం తిప్పుకుంటున్నారు. నందినికి ఏమీ అర్థం కాలేదు. తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. 2 నిమిషాలకే సుబ్బారావు గారు, ఒక సీనియర్ నర్స్ కంగారుగా లోపలికి వచ్చారు. సుబ్బారావు గారి చేతిలో ఒక దినపత్రిక ఉంది. ఆయన ముఖం కన్నీటితో నిండి ఉంది. ఏమైంది సుబ్బారావు గారు? ఎందుకలా ఉన్నారు అని అడిగింది నందిని. ఆయన ఏమీ మాట్లాడలేక ఆ పత్రికను నందిని టేబుల్ మీద పెట్టాడు. నందిని ఆ పత్రిక మొదటి పేజీ చూడగానే ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. పెద్ద అక్షరాలతో ఒక వివాదాస్పదమైన హెడ్డింగ్. చారిటీ ముసుగులో చీకటి భాగోతం. డాక్టర్ నందిని, కోటీశ్వరుడు సిద్ధార్థ్ వర్మల రహస్య బంధం. దాని కింద నిన్న సాయంత్రం తను వర్మ మ్యాన్షన్కు వెళ్ళినప్పుడు కారు దిగి లోపలికి వెళ్తున్న ఫోటోను ఎవరో దూరం నుంచి జూమ్ చేసి తీశారు. ఆ వార్తలో రాసిన రాతలు చదువుతుంటే నందినికి రక్తం ఉడికిపోతుంది. తాను పేదలకు సేవ చేస్తున్నానన్న ముసుగులో సిద్ధార్థ్ వర్మ లాంటి కోటీశ్వరులను వలవేసి పడుతోందని, మొన్న తన హాస్పిటల్కి వచ్చిన స్విట్జర్లాండ్ బహుమతులు అన్నీ సిద్ధార్థ్ వర్మ తన ప్రియురాలికి ఇచ్చిన కానుకలేనని, నిన్న జరిగిన డ్రగ్స్ రైడ్ నుంచి ఆమెను కాపాడింది కూడా అతనేనని పచ్చి అబద్ధాలను, అవాస్తవాలను నిజాల్లా కలిపి రాశారు. సమాజంలో ఒక ఆడపిల్లకు ఏది అత్యంత సున్నితమైనదో, ఏది ఆమె ఆత్మాభిమానానికి మూలమో సరిగ్గా దానిమీదే భుజంగం అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. నందిని చేతుల్లోని ఆ పేపర్ నలిగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు. కానీ ఎర్రటి అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ఉండే నిశ్శబ్దం ఆమె ముఖంలో కనిపిస్తోంది. ఒక నేరస్తుడి నీడ కూడా తనపై పడకూడదని తపించిన తనకు సమాజం ముందు అదే నేరస్తుడితో అక్రమ సంబంధం అంటగట్టారు. ఆ క్షణంలో ఆమె మెదడుకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది సిద్ధార్థ్ వర్మ పని కాదు. తనను అపఖ్యాతి పాలు చేసి ఆసుపత్రిని మూయించడానికి భుజంగం ఆడిన నూతన నాటకం ఇది. మేడం, ఇదంతా ఏంటి మేడం? మన హాస్పిటల్ పరువు, మీ పరువు బజారున పడింది. బయట జనం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు అంటూ నర్స్ కన్నీళ్లు పెట్టుకుంది. నందిని నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కంగారు పడకు సిస్టర్. సత్యం నిప్పులాంటిది. దాన్ని ఎంత కప్పినా కాలిపోదు. నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మాభిమానం ఈ 2 పేపర్ల రాతల వల్ల చిరిగిపోదు. సుబ్బారావు గారు, మీరు వెళ్ళి ఓపీ స్టార్ట్ చేయండి. ఏ రోగికి వైద్యం ఆగకూడదు. ఈ బురద చల్లిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ఎంతో దృఢంగా చెప్పింది. ఆమె ధైర్యం చూసి సిబ్బందికి కొద్దిగా ఊరట కలిగింది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. నందిని ఒంటరిగా గదిలో నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు. తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని
నిరూపించుకోవలసిన ఒక యోధురాలు. భుజంగం వేసిన ఈ నీచమైన ఎత్తుగడకు ఆమె ఎలా బదులివ్వాలో ఆలోచించడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో వర్మ మ్యాన్షన్లో సిద్ధార్థ్ వర్మ చేతిలో కూడా అదే పత్రిక ఉంది. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతని నరాల్లో రక్తం సలసలా మరుగుతోంది. ఒక అమాయకురాలిపై, అందులోనూ తాను దేవతలా ఆరాధించే నందినిపై ఇంతటి నీచమైన నింద వేసినందుకు భుజంగాన్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని అతనికి అనిపించింది. కిరణ్! సిద్ధార్థ్ అరుపుకు ఇల్లంతా దద్దరిల్లింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు కిరణ్. చూశాను సిద్ధూ, భుజంగంగాడు చాలా నీచానికి దిగజారాడు. ఈ వార్త రాసిన రిపోర్టర్ ఎవడో, ఏ పత్రికో నాకు అరగంటలో డీటెయిల్స్ కావాలి. వాడికి భుజంగం ఎంత ఇచ్చాడో, ఎలా ఈ ఫోటోలు తీయించాడో ప్రతి ఆధారం నాకు దొరకాలి. నందిని పరువు తీయాలని చూసిన ఏ ఒక్కడిని నేను వదిలిపెట్టను అని గర్జించాడు సిద్ధార్థ్. సిద్ధూ, నువ్వు ఆవేశపడకు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా రంగంలోకి దిగితే ఆ పేపర్లో రాసిన వార్త నిజమే అని జనం నమ్ముతారు. ఆవిడ క్యారెక్టర్ను కాపాడబోయి నువ్వే డ్యామేజ్ చేసిన వాడివి అవుతావు. నందిని గారు నిన్ననే చెప్పారు కదా, ఆమె పోరాటం ఆమెను చెయ్యనివ్వు అని. మనం సైలెంట్గా వెనక నుంచి ఆధారాలు సేకరించి సమయం వచ్చినప్పుడు ఆ భుజంగం గాడి ఆట కట్టిద్దాం అని కిరణ్ సలహా ఇచ్చాడు. సిద్ధార్థ్ కుర్చీలో కూలబడ్డాడు. తన నిస్సహాయత అతన్ని దహించి వేస్తుంది. తన వల్లే నందినికి ఈ కష్టాలు వస్తున్నాయన్న భావన అతన్ని కుంగదీస్తోంది. తాను దూరంగా ఉన్నా తన గతం ఆమెను ఒక శాపంలా వెంటాడుతుంది. అవును కిరణ్, నేను ఇప్పుడు బయటకు వస్తే నందినికి మరింత అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఆమె ఈ తుఫానును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. కానీ ఈ అబద్ధాలను రాసిన వాళ్ళను మాత్రం నేను చట్టపరంగా వదిలిపెట్టను. మన లాయర్స్ను సిద్ధం చెయ్యి అని చెప్పాడు సిద్ధార్థ్. సంజీవని హాస్పిటల్లో నందిని ఒక ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకుంది. దొంగచాటుగా ఏడ్చే రకం కాదు తను. ఆరోపాలను సూటిగా ఎదుర్కోవాలి. స్థానిక మీడియా ప్రతినిధులందరికీ సమాచారం ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రి ఆవరణలో మీడియా వాళ్ళు గుమిగూడారు. నందిని తెల్లటి ఆప్రాన్ వేసుకొని తలెత్తుకొని గర్వంగా మీడియా ముందు నిలబడింది. ఆ పేపర్ల రాతలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కదల్చలేకపోయాయి. నమస్కారం. ఈరోజు ఉదయం కొన్ని పత్రికల్లో నా గురించి, నా ఆసుపత్రి గురించి వచ్చిన వార్తలు మీరు చూసే ఉంటారు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది నందిని. ఆమె గొంతులో ఎలాంటి తడబాటు లేదు. ఒక నిశ్చలమైన గంభీర్యం ఉంది. అప్పుడే ఒక రిపోర్టర్, డాక్టర్ గారు, మరి ఆ ఫోటోల్లో ఉన్నది మీరే కదా? సిద్ధార్థ్ వర్మ లాంటి కోటీశ్వరుడితో మీకు ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎందుకు మీ ఆసుపత్రికి ఫండ్స్ ఇస్తున్నాడు అని గుచ్చి గుచ్చి అడిగాడు. నందిని ఏమాత్రం చలించకుండా ఆ ఫోటోలో ఉన్నది నేనే. నిన్న సాయంత్రం నేను స్వయంగా సిద్ధార్థ్ వర్మ గారి ఇంటికి వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఆయన నా ఆసుపత్రి వ్యవహారాల్లో తల దూర్చవద్దని, నా రోగులకు ఆయన సాయం అవసరం లేదని చెప్పడానికి వెళ్ళాను అని ఖరాఖండిగా చెప్పింది. ఆ సమాధానానికి మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను ఒక చారిటబుల్ హాస్పిటల్ నడుపుతున్నాను. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. ఎవరో నా మీద బురద జల్లుతున్నంత మాత్రాన నా వైద్య వృత్తిని, నా సేవలను ఆపను. ఈ వార్తలు రాయించింది ఎవరో, వాళ్ళ ఉద్దేశం నా ఆసుపత్రి స్థలాన్ని ఆక్రమించుకోవడమేనని నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను రామచంద్రరావు గారి కూతురుని. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద నింద వేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని, ఆసుపత్రి మూసేస్తుందని కలలు కంటున్న ఆ పిరికి పందలకు నేను చెప్పేది ఒకటే, నా పోరాటం ఇప్పుడే మొదలైంది అని సింహంలా గర్జించింది నందిని. ఆమె మాటల ముందు మీడియా వాళ్ళ ప్రశ్నలు మూగబోయాయి. ఆమె నిజాయితీ ఆ కెమెరాల ద్వారా రాష్ట్రం అంతా ప్రసారమైంది. నందిని ఇచ్చిన ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సామాన్యమైన ఒంటరి మహిళా డాక్టర్ సమాజంలో పేరుకుపోయిన అవినీతిని
కార్పొరేట్ కుట్రలను, పచ్చపత్రికల రాతలను అంత ధైర్యంగా, సూటిగా ఎండగట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆమె కళ్ళల్లో కనిపించిన నిజాయితీ, మాటల్లో ధ్వనించిన ఆత్మవిశ్వాసం టీవీ తెరల ద్వారా కోట్ల మంది హృదయాలను తాకాయి. నేను రామచంద్రరావు గారి కూతురిని. నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి బతకాల్సిన కర్మ నాకు లేదు. నా పోరాటం ఇప్పుడే మొదలైంది. ఆమె పలికిన ఈ చివరి మాటలు ఒక నినాదంలా మారాయి. నందిని ప్రెస్ మీట్ ముగిసిన గంట వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఆమెకు అనూహ్యమైన మద్దతు లభించింది. వి స్టాండ్ విత్ డాక్టర్ నందిని అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఆసుపత్రి మీద జరిగిన డ్రగ్స్ రైడ్ ఒక బూటకమని ఆ వార్తలు రాసిన పత్రిక భుజంగం చేతిలో కీలుబొమ్మ అని సామాన్య ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. సంజీవని హాస్పిటల్కు రోగులు రావడం మానేస్తారని భుజంగం వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. మరుసటి రోజు ఉదయానికి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయింది. రోగులు ఆమెను కేవలం ఒక డాక్టర్గా కాకుండా తమ కష్టాలను తీర్చే ఒక దేవతలా, తమ పక్షాన నిలబడే ఒక ఆత్మీయురాలిగా చూడడం ప్రారంభించారు. అదే సమయంలో నగర చివర్లోని భుజంగం ఖరీదైన గెస్ట్ హౌస్లో టీవీ పలిగిపోయిన శబ్దం భయంకరంగా వినిపించింది. భుజంగం కోపంతో ఊగిపోతున్నాడు. చేతిలో ఉన్న ఖరీదైన స్కాచ్ గ్లాసును టీవీ స్క్రీన్ మీదకు బలంగా విసిరికొట్టాడు. అద్దం ముక్కలు గది అంతా చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ గదిలో నిలబడి ఉన్న ప్రతాప్, డాక్టర్ అరవింద్, ఆ పచ్చపత్రిక రిపోర్టర్ వెంకటేష్ ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. భుజంగం కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. వాడి అహంకారం ఒక ఆడపిల్ల ముందు దారుణంగా దెబ్బతింది. ఏంట్రా, ఏంటిది? ఆ ఆడపిల్లను సమాజం ముందు తలెత్తుకోకుండా చెయ్యమంటే మీరు దాన్ని ఒక హీరోయిన్ని చేశారు కదరా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆ పిల్ల గురించి మాట్లాడుకుంటుంది. నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆ నందిని ఇప్పుడు సానుభూతితో మరింత బలపడింది. చవటల్లారా అంటూ సింహంలా గర్జించాడు భుజంగం. రిపోర్టర్ వెంకటేష్ వణుకుతూ, సార్, మా పేపర్లో మనం ఎంత ఘాటుగా రాసినా ఆ పిల్ల ఏ మాత్రం భయపడకుండా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెడుతుందని నేను ఊహించలేదు. ఆ పిల్ల గుండె ధైర్యం మామూలుది కాదు సార్ అన్నాడు. నోర్ముయ్, గట్టిగా అరిచాడు భుజంగం. ఆ పిల్ల ధైర్యాన్ని పొగడడానికి కాదురా నేను నీకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఆ సంజీవిని హాస్పిటల్ స్థలాన్ని ఎలాగైనా నా వశం చేసుకోవాలి. ఆ పిల్ల ఆత్మాభిమానం, నిజాయితీ ఇవే ఆమెకు బలం. భౌతికంగా, సామాజికంగా దెబ్బతీయలేకపోయాం. ఇప్పుడు మనం ఆమె వృత్తిని, ఆసుపత్రి ప్రాణవాయువును దెబ్బతీయాలి. డాక్టర్ అరవింద్ కంగారుగా ముందుకు వచ్చి ఏం చేద్దాం సార్ అని అడిగాడు. భుజంగం కుర్చీలో కూర్చొని క్రూరంగా నవ్వాడు. ఒక ఆసుపత్రి నడవాలంటే ఏం కావాలి? మందులు, ఆక్సిజన్, సర్జికల్ ఎక్విప్మెంట్స్. ఈ నగరంలో ఆసుపత్రులకు మెడికల్ సప్లైస్ చేసే డిస్ట్రిబ్యూటర్లు అందరూ నా చేతిలోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రాత్రే నా వైపు నుంచి గట్టి వార్నింగ్ వెళ్ళాలి. రేపటి నుంచి సంజీవని హాస్పిటల్కు ఒక్క సలైన్ బాటిల్ కానీ, ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కానీ సప్లై అవ్వకూడదు. ఎవరైనా సప్లై చేస్తే వాళ్ళ ఏజెన్సీలు రద్దు చేస్తానని బెదిరించండి. ఆసుపత్రిలో మందులు లేక, ఆక్సిజన్ లేక పేషెంట్లు అల్లాడిపోతుంటే అప్పుడు ఆ నందిని తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఆసుపత్రిని నాకు రాసిస్తుంది. ఇది నా ఫైనల్ అటాక్. ప్రతాప్ వికృతంగా నవ్వి, అద్భుతం బాస్, ఈ దెబ్బతో ఆ పిల్ల కథ ముగిసినట్లే. ఈరోజే డిస్ట్రిబ్యూటర్లందరినీ బెదిరించి లైన్లో పెడతాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. మరోవైపు నగరంలోని వర్మ టవర్స్ టాప్ ఫ్లోర్లో సిద్ధార్థ్ వర్మ ఆఫీసు వాతావరణం కూడా అంతే వేడిగా ఉంది. కానీ అక్కడ అరుపులు, కేకలు లేవు. ఒక నిశ్శబ్దమైన కార్పొరేట్ యుద్ధం జరుగుతుంది. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో నందిని ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి ఒక రకమైన ఆరాధన, గర్వం కనిపిస్తున్నాయి. నా నందిని ఎంత ధైర్యశాలి! ఆత్మాభిమానం అనే పదానికి నిలువెత్తు రూపం. భుజంగం వేసిన వల నుంచి ఎంత హుందాగా బయటపడింది. ఆమె ఒక ఫైటర్. మనసులో ఆమెను అభినందిస్తూనే భుజంగం మీద
ప్రతీకారానికి పదును పెడుతున్నాడు. కిరణ్ కొన్ని ఫైల్స్తో లోపలికి వచ్చాడు. సిద్ధు, నువ్వు చెప్పినట్లే భుజంగం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తాలూకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం లాగాను. వాడు రీసెంట్గా ఒక పెద్ద ఇంటర్నేషనల్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రాజెక్ట్ కోసం మార్కెట్ నుంచి సుమారు 300 కోట్లు అప్పులు తెచ్చాడు. వాడి షేర్స్ అన్నీ ఫ్లెడ్జ్ చేసి ఉన్నాడు. మనం గనక వాడి షేర్ వాల్యూను మార్కెట్లో పడగొడితే వాడికి అప్పు ఇచ్చిన బ్యాంకులు నోటీసులు పంపుతారు అని వివరించాడు. సిద్ధార్థ్ పెదవులపై ఒక చల్లటి నవ్వు వెలిసింది. వాడు ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని చూశాడు కిరణ్. వాడి అహంకారానికి మూలమైన వాడి ఆర్థిక సామ్రాజ్యాన్ని నేను నేలమట్టం చేస్తాను. మన సేల్ కంపెనీల ద్వారా భుజంగం గ్రూప్స్ షేర్లను భారీ ఎత్తున డంప్ చేయడం స్టార్ట్ చేయండి. మార్కెట్లో వాడి షేర్ పడిపోవాలి. అదే సమయంలో వాడికి మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్న యూరప్ కంపెనీల కాంట్రాక్ట్లన్నిటినీ వర్మ గ్రూప్స్ కింద టేక్ ఓవర్ చేయండి. వాడికి బ్లడ్ సప్లై కట్ అయిపోవాలి. ఈ ఆపరేషన్ చాలా సైలెంట్గా లీగల్గా జరగాలి. వాడికి ఊపిరి ఆడనివ్వకూడదు. అలాగే సిద్ధు, వాడు నందిని గారి హాస్పిటల్ స్థలం కోసం ఆడుతున్న నాటకాలకు ఇది సరైన గుణపాఠం అవుతుంది అని కిరణ్ ఉత్సాహంగా బయటకు వెళ్ళాడు. సిద్ధార్థ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నందిని మాటలు అతనికి మళ్ళీ గుర్తొచ్చాయి. నా జీవితంలో మీరు ఒక దోషి. నా నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఆమె తనను ఎన్నటికీ క్షమించదని అతనికి తెలుసు. ఆమె తనను ఒక మృగంగానే చూస్తుందని తెలుసు. అయినా సరే ఆమెకు అండగా నిలబడడం అతనికి ఇప్పుడు ఒక తపస్సులా మారిపోయింది. నువ్వు నన్ను ఎంత ద్వేషించినా పర్వాలేదు నందిని. నీ కంట్లో నుంచి ఇక ఒక్క కన్నీటి బొట్టు కూడా జారకుండా చూసుకునే బాధ్యత నాది అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. రాత్రి 9 గంటల సమయం. సంజీవని హాస్పిటల్లో తన పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరుకుంది నందిని. రోజంతా జరిగిన మానసిక సంఘర్షణ, ప్రెస్ మీట్ టెన్షన్ అన్నీ ఆమెను శారీరకంగా మానసికంగా అలసిపోయేలా చేశాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే పార్వతమ్మ ఎదురొచ్చి నందినికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. నా తల్లి, ఈరోజు టీవీలో నిన్ను చూస్తుంటే నా ఒళ్ళు పులకరించిపోయింది. ఆ దేవుడు నీకు ఇంత కష్టం ఎందుకు పెడుతున్నాడో అనుకున్నాను. కానీ నీ గుండె ధైర్యాన్ని 10 మందికి చాటి చెప్పడానికే ఈ పరీక్ష పెడుతున్నాడమ్మా. నువ్వు గెలిచావు తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. నందిని చిన్నగా నవ్వి, నేను గెలవడం కాదు పార్వతమ్మ, నాన్నగారి ఆశయం గెలిచింది. నిజాయితీగా ఉంటే ఎవ్వరికీ తల వంచాల్సిన అవసరం లేదని నాన్నగారు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. కాస్త కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి బెడ్ మీద కూర్చుంది. పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద రామచంద్రరావు గారి పాత డైరీ ఉంది. నందిని మనసు బాగాలేనప్పుడల్లా ఆ డైరీ చదవడం ఆమెకు అలవాటు. అందులో ఆమె తండ్రి రాసుకున్న అనుభవాలు, వైద్య వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఆమెకు కొత్త శక్తిని ఇస్తాయి. డైరీ తెరిచింది. ఒక పేజీలో ఆయన రాసిన మాటలు ఆమె కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాయి. నిజాయితీ అనేది అగ్ని లాంటిదమ్మా నందిని. దాన్ని చేతిలో పట్టుకొని నడిచినప్పుడు మన చేతులు కూడా కాలుతాయి. కష్టాలు ఎదురవుతాయి. కానీ ఆ అగ్ని దారిలో చీకటిని పారద్రోలుతుంది. శత్రువు ఎంత బలవంతుడైనా వాడి దగ్గర కుతంత్రాలు మాత్రమే ఉంటాయి. కానీ నీ దగ్గర ధర్మం ఉన్నప్పుడు నువ్వు ఒంటరి దానివి కావు. ప్రకృతి అంతా నీకు అండగా నిలబడుతుంది. ఒక వైద్యురాలిగా నీకు ఎప్పుడూ స్వార్థం ఉండకూడదు. ప్రాణాలను నిలబెట్టే క్రమంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని చిరునవ్వుతో దాటాలి. ఆ మాటలు చదువుతుంటే నందిని కళ్ళల్లో నుంచి 2 కన్నీటి బిందువులు డైరీ పేజీ మీద రాలాయి. నాన్నగారు, మీరు నా పక్కన లేకపోయినా మీ మాటలు నన్ను నడిపిస్తున్నాయి. నా చుట్టూ ఉన్న చీకటి చాలా భయంకరమైనది. ఒకవైపు భుజంగం కుట్రలు, మరొక వైపు సిద్ధార్థ్ వర్మ జాలి. వీటన్నిటిని దాటి నా గమ్యం చేరే శక్తిని నాకు ఇవ్వు అని మనసులో ప్రార్థించింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.